ప్రస్తుతం మీరు ఇండియాకి వెళ్ళాలా? అయితే ఒకటే మార్గం. ఎవరైతే ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నారో వారికైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. దయచేసి పూర్తిగా అయితే చూడండి. ప్రస్తుతం కువైట్లో యుద్ధ వాతావరణం వల్ల కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం టెంపరీగా మూసివేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. దీనివల్ల ఎవరైతే తన సొంత దేశానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారో. ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలనుకునే వారికి అయితే ఒక మార్గం అయితే ఉంది. కువైట్ నుంచి సౌదీకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అవకాశం అయితే మాత్రమే ఉంది ప్రజెంట్ అయితే. అలా వెళ్ళడానికైతే ఏం పేపర్లు కావాలి, ఎలా వెళ్ళాలని చేసి చూద్దాం ఇప్పుడు. ప్రస్తుతం కువైట్ నుంచి సౌదీకి వెళ్ళడానికి అల్ సల్మీ మరియు అల్ నువైసిబ్ అనే సరిహద్దు ప్రాంతాలు అయితే ఓపెన్లు అయితే ఉన్నాయి. సౌదీ గుండా వెళ్ళడానికైతే సౌదీ నుంచి ట్రాన్సిట్ వీసా అయితే మనకైతే కావాలి. ఈ వీసా 72 గంటలు మాత్రం వ్యాలిడ్ అయితే ఉంటుంది. ఈ ట్రాన్సిట్ వీసాను అయితే KSA.SA అనే వెబ్సైట్ నుంచి మనమైతే పొందవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా సౌదీ ఎంబసీకి వెళ్ళి తీసుకోవచ్చు. లేదా ఇండియన్ ఎంబసీ ద్వారా అయితే మాత్రమే తీసుకోవచ్చు. ఈ వీసా మీకు కావాలనుకుంటే మీ పాస్పోర్ట్లో 6 నెలల్లో వ్యాలిడిటీ అయితే ఉండాలి. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారి యొక్క సివిల్ ఐడి, పాస్పోర్ట్, ఎగ్జిట్ పర్మిట్ మరియు మీరు ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ దేశానికి సంబంధించిన కన్ఫర్మ్ టికెట్ అయితే కూడా ఉండాలి. కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఇంకా క్లారిటీ అయితే లేదో. అధికారుల నుంచి అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. మీలో ఎవరైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకుంటే ఈ ఒక్క మార్గం అయితే ఉంది. ఇలా అయితే మీరైతే వెళ్ళొచ్చు. ప్రతి అప్డేట్ మీ వరకు చేరాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మనోజ్ టాక్స్.